అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదర మహాశిలరా, ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. మనకు తెలిసినటువంటి వ్యక్తి, మనకు బాగా కావాల్సినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఫోన్ చేసి, అన్న నీ గురించి ఎవరో వీడియోలు తీసున్నారు, కౌంటర్ ఇచ్చున్నారు, దానికి నువ్వు ఇచ్చే సమాధానం ఏమిటి అని అడిగాడు. అయితే నేను అడిగాను, ఏమిటయ్యా, ఏమిటి వీడియోలు నా మీద ఏం తీశారు? నా మీద చాలామంది చాలా రకాల వీడియోలు తీశారు. అయితే ఎవరు ఈ వ్యక్తి, ఎవరు ఏ విధంగా ఈ వీడియోలు తీశారు అనే విధంగా నేను అడిగితే, అన్నా వాళ్ళు నిన్ను ముంకరీన్ హదీస్ అని పిలుస్తున్నారు, ముంకరీన్ హదీస్ అని. ఏమిటన్నా ఈ ముంకరీన్ హదీస్ అంటే అని అడిగితూ ఇంకొక ప్రశ్న కూడా మనల్ని అడిగాడు. అన్నా నువ్వు యూట్యూబ్లో చందాల కోసం తీస్తున్నామంటున్న వీడియోలు, వ్యూస్ పెంచుకునేదానికి తీస్తున్నామంట, వాళ్ళు చెప్తూ ఉన్నారు. దీని గురించి తెలియచేయన్నా, జనాలకు కూడా బాగుంటుంది, తెలియచేయి అని అడిగాడు. అయితే వీళ్ళు ఎలా అయిపోయారంటే లాస్ట్కి ముంకరీన్ హదీస్ అని అన్నాడు. ఓకే, నేను ముంకరీన్ హదీస్ అది నేనే ఒప్పుకుంటున్నా, నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. మీరు ముంకరీన్ ఖురాను, నేను ముంకరీన్ హదీసు, అంతే తేడా మీకు నాకు. అయితే యూట్యూబ్లో చందాల కోసం నేను వీడియోలు తీస్తున్నానా, దీని గురించి మొదట మాట్లాడతాను, తర్వాత ముంకరీన్ హదీస్ గురించి మాట్లాడతాను. ఈ రెండు టాపిక్ల గురించి మాట్లాడదాం. యూట్యూబ్లో చందాల కోసం నేను నిజంగా వీడియోలు తీస్తున్నానా? నిజంగా నేను యూట్యూబ్లో చందాల కోసం వీడియోలు తీసే పనికైతే నేను చాలా రకాల వీడియోలు తీస్తే చాలా రకాల డబ్బులు అనేది వస్తాయి. మీరు ఊహించనంత డబ్బు నాకు వస్తుంది. అన్ని తెలివితేటలు నాకు ఉన్నాయి. దేవుడు అన్ని తెలివితేటలు నాకు ప్రసాదించాడు. కాకపోతే ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి, యూట్యూబ్లో నీకు ఎంత డబ్బులు వస్తున్నాయని, వాళ్ళకి చెప్పేదానికి కొంచెం ఇబ్బంది పడతాను అనమాట. వాళ్ళు ఏమనుకుంటారు అని. అంటే ఏమనుకుంటారు అంటే ఏ విధంగా అంటే, ఒరేయ్ వీడు ఇంత సంపాదిస్తున్నాడా అని అనుకుంటారని కాదు. ఏంది మరి ఇంతేనా ఇది సంపాదించేది, దీనికోసం దేనికి రా యూట్యూబ్లు ఈ వీడియోలు తీసుకోవడం, శుద్ధంగా ఏదైనా ఇంకొకటి ఏదైనా చూసుకోవచ్చు కదా అని ఎక్కడ అంటారో అనే విధంగా ఇబ్బంది పడతాను నేను. అదే ఎంత వస్తాయి యూట్యూబ్లో, ఎంత వస్తాయి? నాకు మహా అంటే తిప్పు కొడితే అటు ఇటు యావరేజ్గా ఒక 5,000 వస్తాయి. దానికంటే తక్కువే అనుకోవచ్చు. అది ఎటు యావరేజ్గా ఒక నెలలో 8,000 వచ్చినా, ఒక నెలలో 9,000 వచ్చినా, ఒక నెలలో 2,000 వస్తాయి, ఒక నెలలో 1,500 వస్తాయి, ఒక నెలలో 3,000 వస్తాయి. ఎట్టు తిప్పి కొట్టినా ఒక 5,000 కంటే ఎక్కువ రావు. ఇది ఎవరికైనా నాకు తెలిసిన వాళ్ళకి నేను చెప్పాను అనుకోండి, వాళ్ళు ఏంది 5,000 కోసం అసలు 2024 ఈ 2024లో ఒక్కొక్కరు ఎంత సంపాదిస్తున్నారు? వీడి 5,000 కోసం వీడు గంటల వీడియోలు తీసుకోవడము, కష్టపడము, వీడేదేదో వస్తువులు కొనడము, ఏందిరా నాయనని నన్ను చూసి జాలి పడతారని నేను చాలామందికి చెప్పుకోను. నాకు వచ్చేది ఇంతే. నాకు ఎందుకు రావు డబ్బులు అంటే, ఎవడైతే ఇప్పుడు మన గురించి వీడియోలు తీస్తున్నారో దొంగలు, ఒకడు ఖురాన్ నమ్ముతానని చెప్పి డబ్బుల కోసం ఒకడు వీడియోలు తీస్తాడు, ఒకడు హదీస్ని ఖురాన్ నమ్ముతానని ఇంకొకటి తీస్తాడు. వీళ్ళు నేను వీళ్ళకి ఒక ఛాలెంజ్ చేస్తాను. నిజంగా నా దగ్గర ఉండే బ్యాంక్ అకౌంట్ ఒకటి, నా బ్యాంక్ అకౌంట్ మీకే ఇచ్చేస్తా, నా ఫోన్పే నెంబరు, ఏటీఎం కార్డు అన్నీ నీకే ఇచ్చేస్తా, నేను సంపాదించేదంతా మీకే ఇచ్చేస్తా, మీరు సంపాదించేదంతా నాకు ఇవ్వండి. ఇది ఛాలెంజ్. నేను ఓపెన్గా ఎవరికైనా ఒప్పుకుంటా. ఎవరైనా రండి నా దగ్గరికి, నేను సంపాదించేదంతా మీకు ఇచ్చేస్తా, మీరు సంపాదించేది నాకు ఇవ్వండి. ఓకేనా? అది ఎవరికైనా ఛాలెంజ్ నేను విసురుతా ఉన్నా. ఎందుకంటే నేను యూట్యూబ్లో చందాల కోసం మీరు తీస్తున్నారు అనుకుంటారు కదా, మరీ తక్కువ వస్తాయండి. వస్తాయి, అబద్ధపు మాటలు చెప్పుకుంటే వస్తాయి, డబ్బులు రాకుండా ఏం లేవు. నేను కూడా ఉదయాన్నే లేచి మనం ఏం ఆలోచిస్తాము, ఇదిగో ఈ ఖురాన్లో ఏం సబ్జెక్టు జనాలకు చెప్దాము, ఎలాంటి వీడియోలు తెద్దాము, ఎంత లోతుగా ఖురాన్ని చదువుతాము, ఎంత వివరణగా ఖురాన్లో విషయాలను చెప్దాం. ఎంతోమంది మనకి ప్రశ్నిస్తూ ఉంటారు, ఎంతోమంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతూ ఉంటారు, ఎంతోమంది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటుంటారు. దీని గురించి మనం ఎలా సాల్వ్ చేయాలి, ఎలా చెప్పాలి, మనం ఉదయం లేస్తే సాయంకాలం దాకా తలకాయ హీట్ అయిపోతూ ఉంది. దీని గురించి మనం చెప్తాం. దీని గురించి చెప్పినప్పుడు మనకు డబ్బు సంపాదించాలి, ఏదేదో చేయాలనే ఆలోచన పోతుంది. ఎందుకంటే టైం అంతా మనకి దీంట్లోనే సరిపోతుంది. ఒకవేళ డబ్బు వచ్చినా ఎట్లా ఖర్చు పెట్టుకోవాలో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. నేను ఏమి వ్యభిచారం చేయను, జోదం ఆడను, నేను మద్యం గిద్యం ఏమీ తాగను. నేను కూర్చొని ఇంట్లో ఈ 30 బిర్యానీలు తెచ్చుకొని తిని ఎంత పొట్ట పెంచుకోవాలనుకునేటటువంటి విషయం కూడా కాదు. బాడీ ఎప్పుడు ఫిట్గా ఉంచుకోవాలనుకుంటాను. నేను ఏ విధంగా కూడా డబ్బు అనేది ఖర్చు పెట్టుకునేదానికి కూడా నాకు అంత టైం కూడా ఉండదు, ఒకవేళ ఎవరైనా డబ్బులు ఇచ్చినా. కానీ వీళ్ళు ఎవరైతే మన గురించి
తప్పుడుగా మాట్లాడుతున్నారు. ఏమని వీడు ఖురాన్లో కొత్త కొత్త అర్థాలు తీస్తాడండి, రోజుకు ఒక్కొక్క మాట చెప్తారండి, వీడి చందాల కోసం తీస్తున్నారని వీళ్ళే నా గురించి మాట్లాడారు తప్పుడు ఎదవలు వీళ్ళు. ఆఖరాక మీరు కూడా మాట్లాడితే ఎట్రానైనా నా గురించా? మీరా డబ్బుల కోసం తీసేది నేనా? ఉదయాన్నే లేచి నేనేం బాగున్నానులేండి, అందరూ బాగున్నానండి, నేను తప్ప అంటే నాకు ఈ వెనకాల నాకు ఇది బాగలేదండి, నాకు ముందు ఇది బాగలేదండి, మా ఇంట్లో వాళ్ళకి ఇది బాగలేదండి, నేను ఇది స్కానింగ్ చేయించాలంటే నాకు ఇది ఏం లేదండి, నాకు ఇది కావాలండి, నాకు ఇది చెడిపోయిందండి, నాకు ఇది కావాలండి, ఇది 30 మందికి ఫోన్లు చేసి 30 రకాలుగా నువ్వు జనాలు ఇసుగు పుట్టిస్తే ఆ జనాలు మళ్ళీ నాకు ఫోన్ చేసి నీ గురించి ఒక కర్నూలు ఆయన చేస్తాడు టీచరు, కడపలో ఆయన ఒక ఆయన డాక్టర్ చేస్తాడు, ఒక ఆమె ఎవరో ఈ వీడియోలు తీసాము, ఇంకొక ఆమె ఎవడో కరీంనగర్లో ఉండవు ఆమె చేస్తుంది, ఎవరో ఇంకొక ఆయన హైదరాబాద్ ఆయన, ఇటు చూస్తే అదేదో ఊరు నాకు గుర్తు రావట్లేదు, ఆ ఊరిలో ఇంకొక ఆయన. అంటే వీళ్ళందరూ డబ్బు ఏందండి ఫోన్ చేస్తాడు, ఏడస్తాడు, బాధ అంటాడు, అదంటాడు, డబ్బులు అంటాడు, అదంటాడు అని. ఆ విధంగా నేను ఎవరి దగ్గర అయినా మీలాగా ఏడస్తా అబద్ధపు మాటలు చెప్పుకుంటా, నేనేమైనా ఎవరికైనా తీసుకున్నా, నా కాలు బాగలేదు, వారి దగ్గర పడ్డా, ఆ కాలు ఎంతలా బెనికిపోయింది, ఇగో నేను కూర్చొని చెప్తాను, వీడియో నిలబడుకొని చెప్పలేక మామూలుగా నిలబడుకొని చెప్తా, కూర్చొని ఎందుకు చేస్తా కాలు బాగలేదు. ఆ విధంగా కానీ వీళ్ళకి కానీ పొరపాటున కాలు బాగాలేకుండా వచ్చింది అనుకోండి, ఇంకా దాని గురించి ఒక పెద్ద వీడియో పెట్టేస్తారు, నా కాలు అదండి ఇదండి ఏడిచి ఇంకా 100 రకాల రమాలు చేస్తారు. ఒరే మీరంటారు నా గురించి మాట్లాడే డబ్బుల గురించా? నాకు వచ్చే 5,000 మీకే ఇస్తా తీసుకోండి కావాలంటే, మీకు వచ్చే డబ్బులు నాకు ఇండి ఏమొస్తుంది 5,000 రూపాయలకి చెప్పండి. నేను 3 సంవత్సరాలకి కనీసం 1,50,000 రూపాయలు ఎక్విప్మెంట్ మార్చాలా ఈ వీడియోలు తీయాలంటే, ఈ మొబైల్ ఫోన్స్ కానీ ఈ మైకులు కానీ ఇవన్నీ మార్చాలా. యావరేజ్గా 5,000 చూసుకున్న ఆ కరెంటు బిల్లుకి ఇంటర్నెట్ బిల్లుకి ఎక్విప్మెంట్ మార్చేదానికి సరిపోయి నేను తినేదానికి నాకేం వస్తాయి, ప్రతి నెల నా చేతి డబ్బులే పడతాయి, అటు ఇటుగా చూసి నా చేతి డబ్బులే పడతాయి. మీరు చందాల కోసం తీస్తున్నానంటే అది కరెక్ట్ కాదు, అది ఎందుకంటే లేదు. మీలాగా నేను ఎవరెవరికో ఫోన్లు చేసి ఏడ్చి డబ్బులు తీసుకున్నట్టుగా నాకు ఇది కావాలి మీరు ఇప్పించండి అని చెప్పి దొంగ మాటలు చెప్పి డబ్బులు తీసుకున్నట్టుగా ఎవరికైనా మీరు నిరూపించలేదు. యూట్యూబ్లోనే చెప్తాను, ఎవరైనా కింద కామెంట్లో పెట్టమని చెప్పండి, ఇదిగో అయ్యా నువ్వు మా కాడ దొంగ మాటలు చెప్పి ఇదిగో నువ్వు డబ్బులు తీసుకున్నావు అని చెప్పి. ఎవరికి అటు చేయను నేను, అటువంటి క్యారెక్టర్ కాదు. అటువంటి క్యారెక్టర్ నాదైతే నిజంగా మా ఇంటి ముందుకు 10 మంది వచ్చి చెప్పు తీసుకొని కొడతారు నన్ను, ఎందుకు రాను యూట్యూబ్లో ఇటు మాటలు చేస్తే ఇట్లాంటి దొంగ మాటలు చెప్పుకుంటాం ఎందుకని చెప్పి. అటు చెప్పను అంత డబ్బులు ఎవరు రావు, ఊహించినంత మీలాగా ఊహించినంత డబ్బులు లేవు. మీ హదీసులు ఈడెవడో ముంకరే హదీస్ అన్నారు కదా, ముంకరైన హదీస్, ఈడు మొహం ఈడిది కనిపించలే, ఎవడో ఈడి గురించి చెప్దామంటే ఈడు ఒక దొంగ. వీళ్ళందరూ నాకు చాలామంది పరిచయం. ఫస్ట్ మా నెల్లూరులో ఒక గజ దొంగ ఉండేవాడు, వాడు పరిచయం, వాడు యూట్యూబ్లో వీడియోలు తీసుకుంటా ఉన్నాడు. నేనే ఫోన్ చేశా, ఫోన్ చేయగానే అతను నా దగ్గరికి వచ్చేసాడు. నా దగ్గరికి వచ్చేసి ఆ షరీఫ్ భాయ్ నువ్వు వీడియోలు తీస్తావు కదా, నీకు అంటే నీకు కెమెరా కావాలని, నీకు అవి కావాలని, ఈ కావాలని జనాలందరినీ నేను డబ్బులు అడతాను, నేను వసూలు చేసేస్తాను, మళ్ళీ ఆ కెమెరాలు అమ్మేసుకుందాము, మళ్ళీ తెచ్చుకున్నాము, మళ్ళీ అమ్మేసుకుని ఇట్లా డబ్బులు సంపాదించేద్దాము, వస్తువుల కంటే ఇస్తాను, డైరెక్ట్గా డబ్బులు అడిగితే ఎవరు కూడా మనకి హీరో అని అది ఇది చెప్పాడు. ఒరే నాయన నీకు దండరా నాయన, పోరా నాయన, ఎందుకురా ఇట్లా బతకపోతే నువ్వు బతుకుతున్నావు, కుక్క బతుకు దేనికిరా, పోరా ఇట్లా అబద్ధపు మాటలు చెప్పుకోబోకరా అని చెప్పా. వాడు ఎట్లాంటి వాడు అంటే ఈ నెల్లూరులో ఈ గజ దొంగ, వాడితో పాటు ఒక టీ తాగామనుకోండి, వాటితో పాటు ఒక చిన్న టీ తాగామనుకోండి, ఆ టీ తాగిన దానికి మనమే డబ్బులు ఇవ్వాలి, సరే టీ తాగిన దానికి ఇస్తా. వాడితో 10 నిమిషాలు మాట్లాడితే గూగుల్ పేలో 30 రూపాయలు వేయాలి, గంట మాట్లాడితే 100 రూపాయలు వేయాలి, లేకపోతే వాడు మనతో మాట్లాడు. ఇంకొకరిని ఎవరో చూసుకుంటాడు, వాడికి లేస్తే ఇదే పని, ఇదిగో మా చెల్లెలికి పెళ్ళికి ఖర్చు నాకు 3 లక్షలు కావాలా అని చెప్పి ఒక 100 మంది కాడ అట్లాగా ఒక ఇల్లు కట్టేసాడు, ఏదైతే చేసాడు అన్నీ చేసాడు, అన్ని జనాలు కాడ చదివేశారు. ఎన్ని రోజులు జనాలు నమ్ముతారు. తర్వాత ఓడి సంగతి కూడా తెలిసిపోయింది, వీడి వస్తువులు తీసుకుంటున్నాడు, అమ్మేసుకుంటున్నాడు, అది ఇది అని చెప్పి. వీడిది ఇది. ఇంకొకడు నాకు పరిచయం అయ్యాడు, అన్నా నాకు ఇది పోతాను, నా భార్య నన్ను వదిలేసిందన్నా, అదన్నా ఇదన్నా, నా గురించి వీడియో పెట్టన్నా, ఇదన్నా చేయన్నా, నన్ను పరిచయం చేయనా జనాలకు, అదన్నా ఇదన్నా అని చెప్తే నేను ఏదో అమ్మాయికుని, నిజంగా నేను అమ్మాయికి ఎర్రోండి, నాకు ఇప్పుడు తెలుస్తూ ఉంది. రే పాపం ఏడేదో మంచోడు కదా అని చెప్పి ఓడికేదో జనాలకు కొంచెం పరిచయం చేసి ఏదో ఓడికి కొంచెం నేర్పిస్తే ఈ దొంగ ఏం చేశాడు రా అంటే, వస్తువులు అమ్ముకునే దొంగ కాదు, ఎలాంటి దొంగ అంటే నాకు బాగలేదు, నాకు అది నొప్పి, నాకు ఇది నొప్పి, నాకు ఇది తప్పు లేదు, నాకు ఎప్పుడు ఏడుస్తా, ఇప్పుడు జనాలు కూడా ఎంత జవరాలు అంత జవరేశాడు. ఆ జనాలకు కూడా చాలామందికి తెలిసిపోయి కొందరు చెప్పుకోలేక లోపలే బాధపడి వాడిని వదిలేశారు. కొందరు కొంచెం మంచి తెలివైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పారు, వాడేందా ఆఖరికి రీఛార్జ్ కూడా డబ్బులు అడుగుతాడా, నాకు ఫోన్ చేసా ఇది కావాలంటాడు.
నేను డబ్బులు ఇచ్చి నన్నే తిడతాడు, వాడు పెద్ద సైకో ఉన్నట్టున్నాడు, వాడేం ఖురాన్ని బోధిస్తాడు, ఏందా నువ్వే కదా మాకు చూపించింది అది ఇది అన్నాడు. అయ్యా నాకేం సంబంధం లేదయా, నేను మీలాంటి అమ్మాయికి ఉన్నాయా, నాకేం తెలియదయా నాయన అని చెప్పి నేను చెప్పా. ఇంకేం చెప్పమంటారు? ఇది నాదే తప్పు, ఆ తప్పు నాదే. ఎందుకంటే ఒక దొంగనే పరిచయం చేసిన దానికి నేను బాధపడతా, కానీ నాకు తెలియదు ఏం చేస్తాను చెప్పండి. దేవుడా నన్ను క్షమించు, మీ అందరి ముందు చెప్తున్నా, దేవుడిని క్షమాపణ పెట్టుకున్నా, నాకు తెలియదయా. అది చేత చాలామంది జనాలు తప్పించుకున్నారు, కాదు అమాయకులు బలే వాళ్ళు బలైపోతానే ఉంటారు. ఇంకా సరే, ఇంకా అమాయకులు అంటే ఇంక వాళ్ళు తెలియకుండా మనమైతే ఏం చేయలేము. నా వల్ల తప్పు జరిగిపోయింది, ఏం చేస్తాం, మంచోడు అనుకున్నాము. అది వాడు చూసి అది, ఈడు చూసి అది, ఈడెవడో ఇప్పుడు ఇంకొకటి వచ్చాడు మొంకరైన హదీస్ అని చెప్పి, ఈడేంటంటే నేను ఇటుకో షరీఫ్ మీద ఈ వీడియోలు చేస్తాను ఆ వీడియోలు చేస్తాను అని చెప్పి ఓడి మళ్ళీ ఇంకోటి జనాలు డబ్బులు దొబ్బేయడం. ఓడు ఆ బ్యాచ్ ఉంటారు, మనకు శత్రువులు ఉంటారు, వాళ్ళందరూ ఈడు డబ్బులు దొబ్బేసి అంతా వీళ్ళు డబ్బులు అమాయకులు కాడ ఏదో దొంగ మాటలు చెప్పుకొని వీళ్ళు డబ్బులు దొబ్బేసి నాకేదో వచ్చి ఆ 3,000 4,000 అయితే నేను చేస్తాను మీకే ఇస్తా, నేను చందాల కోసం తీస్తాను, ఆ డబ్బులు మీకే ఇస్తా, మీకు సంపాదించే డబ్బులు నాకు ఏంటి. ఒకసారి నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వస్తే వాళ్ళకి కూడా ఇదే చెప్పాను, నువ్వేదో సంపాదించేస్తాను నీకేదో చందాలు వస్తానంటే నా అకౌంట్ నీకే ఇస్తారా, నాకు వచ్చే డబ్బులన్నీ నీకే ఇస్తా, మీకు వచ్చే డబ్బులు నాకేంటి అన్న. వాడు ఇంకేం మాట్లాడాలి, గమ్ముగా అయిపోయాడు. మీరు కూడా ఎవరైనా వస్తారా దొంగలు? చెప్పాను కదా 3 దొంగల గురించి, రాండి. ఆ నెల్లూరు దొంగ కూడా మన గురించి వీడియోలు తీశాడు. బిఆర్ షరీఫ్ చేతపడి లేదంటున్నా, బిఆర్ షరీఫ్ దిష్టి లేదంటున్నా, బిఆర్ షరీఫ్ లేదురా నాయన, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా. అప్పుడు నేను ఎవరో ముంగరీని హదీస్, అవును ఇంకొకటి తీశాడు, వాడు ఖురాన్ని నమ్ముతున్నట్టే ఉంటాడు, వాడు ఖురాన్ని నమ్మడు, నన్ను చెప్తాడు ఈ షరీఫ్ ఖురాన్ని నమ్ముడు, పైకి అంతా నాటకాలు వేస్తుంటాడు, ఈడు అది ఇది 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 అని చెప్పి. నేను ఒకటి చెప్పా, జనాలు అడిగారు నన్ను, బ్రదరు నేను ఖురాన్ని నమ్ముతానా నమ్మను అనేది పక్కన పెడితే నేను ఖురాన్లో విషయాలు చెప్తాను, అవి ఖురాన్లో ఉన్నాయో లేదో ఫస్ట్ చూసుకో, ఉన్నాయి కదా ఆ ఖురాన్ని చూడు, నన్ను చూడొద్దు. నేను ఇప్పుడు నుంచి కదా కనీసం 100 వీడియోలు ఎంతమంది తీసుకొచ్చి నన్ను చూడబాదు. ఎందుకంటే నా గురించి ఎంతోమంది మనం నిజాలు చెప్తున్నప్పుడు మన గురించి చాడీలు చెప్పేవాళ్ళు వస్తారు, ఎందుకంటే మనం నీతి నిజాయితీగా ఉన్నాం కాబట్టి వస్తారు. మనం వాళ్ళు డబ్బులు దొబ్బేస్తూ వాళ్ళు జనాలకి ఏదైతే అబద్ధపు మాటలు చెప్పి ఒక చిన్న విషయాన్ని పెద్ద విషయంలాగా చూపించి ఏదో విధంగా దొంగతనంగా డబ్బులు జనాల కాడ దొబ్బేసి వీళ్ళు మనల్ని తప్పు అంటారు. వాళ్ళు ఖురాన్లో వాళ్ళకి సబ్జెక్ట్ లేదు, ఏదో గంటలు ఏదో ఇంకా జనాలుగా డబ్బులు దొబ్బేయాలనే గంటల వీడియోలు తీస్తారు, ఏదో ఒక డూప్లికేట్ మాటలన్నీ చెప్తుంటారు, దాంట్లో సగం ఈజీగా వచ్చే మాటలు చెప్తారు. వాళ్ళు ఏదో చెప్పేసి మనం సబ్జెక్టు, మనం ఖురాన్లో విషయాలు మనం చెప్తాం, లోతుగా చెప్తాం, ఆలోచింపచేసేలాగా చెప్తాం, అవతల వాడికి కూడా గుండెల్లో గుచ్చుకుంటుంది. ఏ విధంగా అంటే అవిశ్వాసకైతే వాడికి బాధ, విశ్వాసకైతే ఖురాన్లో అల్లా చెప్తాడు 39వ అధ్యాయం 23వ వాక్యంలో ఖురాన్లో విషయాలు చెప్పేటప్పుడు రోమాలు అంట నిక్క పొడుచుకుంటాయంట. ఈ ఖురాన్ అనేది మీకు మార్గదర్శనం, ఆ విధంగా రోమాలు నిక్క పొడుచుకుంటాయి. ఈ విధమైనటువంటి సబ్జెక్ట్తో మనం చెప్తాం. ఇది మీరు జనాలుగా డబ్బులు దొబ్బేసేది మీరు, నేను కాదు. నా అకౌంట్ చెప్పే కదా మీకు ఇచ్చేస్తా, ఆ 5,000 రూపాయలతో నాకు తింటుంది ఏమొస్తుంది. నాకు ఇప్పుడు కూడా 10 నిమిషాలు ఆలోచిస్తే తలకాయ నొప్పి వచ్చేస్తుంది. దాని గురించి అది కొంచెంసేపు ఆలోచించను, నాకు డబ్బులు ఎంత వస్తున్నాయి దాని గురించి నేను ఆలోచించను. 5,000కి ఏమొస్తాయి? కరెంటు బిల్లు ఎంత? యావరేజ్గా 1,500 కరెంటు బిల్లు వచ్చినా తమాషగా అనుకున్నాం. ఇంకా బయటకు అవుట్డోర్లో పోతే ఒక పెట్రోల్కి గిట్రోల్కి ఒక 3,000 అడిగి అయిపోయింది. ఇంక ఈ ఎక్విప్మెంట్లు కానీ వాటికి ఏమొస్తాయి 5,000 రూపాయలకి నాకు అర్థం కాదు. అది అయినా ఎంతమంది ఫోన్ చేసినా నాకు వచ్చే 5,000 కోసం గంట సేపు వాళ్ళు మాట్లాడమన్నా ఓపికగా నేను సమాధానం చెప్తాను. ఎవరితో నేను తప్పుగా మాట్లాడను, ఎవరిని ఇసిగించుకోను, నీట్గా వాళ్ళకి సమాధానం చెప్తాను. ఎవరికైనా సరే వాళ్ళు ఒకసారి నాకు ఫోన్ చేస్తే వాళ్ళ నెంబర్ నేను సేవ్ చేసుకొని మళ్ళీ 4 సార్లు వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఇది కావాలంటే నేను అడగను, ఎవరిని కూడా అడగను. నిజంగా అటు అడిగేప్పుడు కింద కామెంట్ పెట్టుకుని నేను ఎవరిని కూడా చేయను. అటువంటి క్యారెక్టర్ నాది కాదు. ఒకవేళ నాకు ఎవరైనా డబ్బులు మీరు అనుకున్నట్టు చందాలు నాకు ఎవరైనా చందా ఇచ్చినా ఏం కాదు, నిజంగా నేను మంచి పని చేస్తా ఉన్నాను. నాకు ఇస్తే దేవుడు వాళ్ళకి 10 రెట్లుగా ఇస్తాడు. ఎందుకంటే నా కాడ సత్యం ఉంది, నేను సత్యాన్ని బోధిస్తున్నా. మీలాగా ఏంటంటే నేను సత్యాన్ని బోధిస్తుంటే మీరేం చెప్తారు, వీడు ఖురాన్లో లేని చెప్తున్నాడు. నా ఖురాన్లో వాక్యం పేరు నెంబర్ చెప్తా కదా, నేను నెంబర్ చెప్పడం నేనేం చెప్పను కదా. ఆ విధంగా దుష్ప్రచారం మీరు చేయాల్సిన అవసరం లేదు. అది కాకపోతే మీరు తీసే ఈ విధంగా మన గురించి తప్పుడుగా తీసే వీడియోలు జనాలకి ఎంటర్టైన్మెంట్గా ఉండొచ్చేమో కొందరికి. అంటే ఇల్లు కొట్టుకుంటుంటే వాళ్ళు ఏదైనా కొంచెం సరదా పడచ్చు, అంత అందరూ కాదు, కొందరు ఉంటారు అవిశ్వాసులు, వాళ్ళు ఏదైనా సరదా పడచ్చు. ఒక అతను నాకు అడిగాడు, మీరు విశ్వాసులు కాదని మీరు ఎందుకు వాడు ఏంటంటే విశ్వాసి నాకు అర్థం కాకూడదు, పెద్ద ఫ్రాడ్ అండి వాడు, డ్రామా యాక్టరు,
యాక్టింగ్లు చేస్తాడు, ఏడస్తాడు, వాడి గురించి నాకాడ మాట్లాడబాకండి. మీరు అసలు మీకు తెలియదు సబ్జెక్ట్ మీద. మీరు నిన్న కాక మొన్న అతని వీడియోలు చూస్తూ వచ్చాము. ఒక యాక్టర్ అండి, మీకు తెలియదండి అతని గురించి. మీకు తెలుసుకుంటారు, మీరు ఒకరోజు తెలుసుకొని మీరే నాకు ఫోన్ చేస్తారని చెప్పాను. తెలుసుకుంటారు, వన్ డే యు నో. ఒకరోజు మీకు తెలుస్తుంది అనమాట. ఏమని? ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి. అట్లా నాకు ఎంతోమంది ఫోన్లు చేశారు. అది ఎంతోమంది చేశారు బలైపోయిన వాళ్ళు. మీరు చందాలు తీసుకునేవాళ్ళు. నేను ఏ రోజు మీరు చెప్పాను కదా, ఎవరైతే హదీసులు నమ్ముతారో వీళ్ళు మసీదులు గిసీదులు చందాలు కావాలని పుస్తకాలు పెట్టుకుని అంగళ్ళు కాడికి పోయి తీసుకోరా? ఆ విధంగా నేనేమైనా ఇంటింటికి పోయి నేనేమైనా తీసుకున్నానా? లేకపోతే ఎవరికైనా ఫోన్లు చేసి నేనేమైనా నాకు ఇటు కావాలి, నాకు ప్రతి నెల మీరు ఇవ్వండి, మాకు ప్రతి నెల మీరు ఖచ్చితంగా ఎంత ఇవ్వాలని ఏ ఒక్క వ్యక్తినైనా నేను డిమాండ్ చేశానా? చెయ్యలేదు. చేస్తే ఇక్కడ కింద కామెంట్ పెట్టమని, యూట్యూబ్లో వీడియో కదా కింద కామెంట్ పెట్టమని చెప్పండి. అది ఎవరైనా సరే జెన్యున్గా కామెంట్ పెట్టండి. దొంగ ఐడీలతో వద్దు, దొంగ ఐడీలతో కొద్దు. మీ పేరు పెట్టి, మీ ఫోన్ నెంబర్ పెట్టి, ఈ విధంగా ప్రతి నెల నాకు ఎంత మీరు ఇవ్వండి, ఖచ్చితంగా ఇస్తేనే మీకు ఇది, లేకపోతే మీకు ఇది నేను ఎవరికైనా చెప్పానా? ఆ విధంగా కరెక్ట్ ఐడీలతో పెట్టండి. అది ఫోన్ నెంబర్తో. అది అంతేగాని మళ్ళీ డూప్లికేట్ ఐడీలతో ఎవరెవరో వచ్చి పెడతారు. ఈడే ఒక పెద్ద దొంగీడు. ఈడే దొంగ ఐడీలు తీసుకొచ్చి మన ఛానల్లో కామెంట్లు అనేది పెడతా ఉంటాడు. అది సంబంధం లేనటువంటి కామెంట్లు. ఎందుకంటే వీళ్ళకి ఒక బాధ అండి. షరీఫ్ అనేవాడు వీడియోలు తీయకూడదు, అది తీయకూడదు అంతే. తీస్తే నేను అందరికీ బాధే. ఎందుకంటే వీళ్ళ గురించి నేను చెప్తాను, వీళ్ళకి ఒక బాధ అది. కాకపోతే మీరు నా గురించి ఎన్ని వీడియోలు తీసినా నేనేమైనా బాధపడిపోతానా, నేనేదో అనుకుంటానంటే మీరు అట్లా అనుకోవాల్సిన అవసరం. ఎందుకంటే నేనేం తప్పు చేయను. నాకాడ ఇదిగో సత్యం ఉంది. నేను ఎందుకు బాధపడాలి, భయపడాలి చెప్పండి? అవసరం లేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. అది దొంగలు మీరు, నేను కాదు. అది ఎవరైతే మన గురించి కౌంటర్ వీడియోలు తీస్తున్నారో వాళ్ళు దొంగలు, నేను కాదు. ముంకరీన్ హదీస్ అనేది గురించి, ఆ టాపిక్ గురించి కూడా చెప్తాం. ఈ ముంకరీన్ హదీస్, ముంకరీన్ అంటే తిరస్కరించేటటువంటి వాళ్ళు. హదీస్, ముంకరీన్ హదీస్ని తిరస్కరించే వాళ్ళు. ఈ హదీస్ అంటే ఏమిటి? ప్రవక్త వారు చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత కొందరు మానవులు రాశారు. ఖురాన్లో అలా చెప్తారు కదా, చేతులతో రాసినటువంటి పుస్తకాలని మీరు నమ్మకండి. ఎవరైతే చేతులతో రాసినటువంటి పుస్తకాలని ఇది దైవ గ్రంథం అని చెప్పి ప్రాపంచిక తుచ్చ ప్రయోజనాలు పొందుతారో అటువంటి వాళ్ళు నరకవాసులు. అందుకోసం ఖురాన్లో ఎక్కడా కూడా ఈ వ్యక్తి రాశాడు, ఈ మానవుడు రాశాడు అని ఉండదు. అదే వీళ్ళు హదీసులు రాసినటువంటి గ్రంథాల పైన ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎవరు చెప్తే రాశారు, ఎక్కడ నుండి రాశారు, సంవత్సరాలతో సహా అక్కడ ఉంటాయి. ఖురాన్లో అల్లాహ్ చెప్పినటువంటి విధంగా చేతులతో రాసినటువంటి పుస్తకాలని దైవ గ్రంథాలుగా నమ్మకండి. దాంట్లో ఏదైనా మంచి విషయం ఉంటే మేము తీసుకుంటాం, నో ప్రాబ్లం. కానీ అది దేవుడు వాక్యంగా మేము తీసుకోము. అది వీళ్ళు చెప్పేది ఏంటంటే ఖురాన్లో సూరే నిస్సా 4వ సూర 59వ వాక్యం ఉంది, అల్లాహకు మరియు ప్రవక్తకు విధేయత చూపించండి అని వీళ్ళు చెప్తారు. అల్లాహకు విధేయత చూపించండి ఖురాన్ని నమ్మాలని, ప్రవక్తకు విధేయత చూపించండి హదీస్ని నమ్మాలని వీళ్ళు చెప్పేటటువంటి మాట. ఖురాన్లో ఆ మాట ఎక్కడ ఉంది? నేను కూడా అడుగుతున్నా. అల్లాహకు మరియు ప్రవక్తకు విధేయత చూపించాలంటే, అల్లాహకు విధేయత చూపించాలంటే ఖురాన్ని నమ్మాలని, ప్రవక్తకు విధేయత చూపించాలంటే హదీస్ని నమ్మాలని. ఇది ఖురాన్లో ఎక్కడ ఉంది? ఎక్కడా కూడా లేదు. అల్లాహకు విధేయత చూపిస్తే ప్రవక్తకు విధేయత చూపించినట్లే, ప్రవక్తకు విధేయత చూపిస్తే అల్లాహకు విధేయత చూపించట్లే. వీరిద్దరికి విధేయత చూపించడం అంటే ఏమిటి? ప్రవక్త వారు మనకి ఏదైనా ఖురాన్లో విషయాన్ని, మంచి విషయాన్ని చెప్పినప్పుడు ఆయన ముందు మనం విధేయతగా ఉండి, మంచితనంగా ఉండి, ఆయన గట్టిగా మనం అరవకుండా ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని మనం సున్నితంగా తీసుకొని దాంట్లో మంచి ఏముంది అనేది బాగా లోతుగా ఆలోచించి దాని మీద మనం నడవాలి. ఇదే కానీ హదీస్ ప్రవక్త వారు చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత హదీస్ వచ్చింది దాన్ని చదవాలి అని కాదు. ప్రవక్తకు విధేయత చూపించాలి అంటే ఇది కాదు. అది మీరు ముంకరీన్ ఖురాన్ అంటే ఖురాన్ని తిరస్కరించే వాళ్ళు మీరు. ఖురాన్ని మాత్రమే నమ్మాలి అనేది మనకి ఖురాన్లో అల్లాహ్ మేజర్గా ఒక వాక్యంలో తెలియజేస్తాడు. 15వ అధ్యాయం 9వ వాక్యంలో అక్కడ అల్లాహ్ స్పష్టంగా చెప్పేటటువంటి విషయం ఏంటంటే, నిశ్చయంగా ఈ ఖురాన్ గ్రంథాన్ని మేమే అవతరింపచేసాము, దీనిని మేమే రక్షిస్తాము. అక్కడ అల్లాహ్ చెప్పింది ఖురాన్ని మాత్రమే దేవుడు అక్కడ అవతరింపజేశాడు, దీనిని మాత్రమే రక్షిస్తాను అన్నాడా? లేకపోతే మీరు చెప్పిన విధంగా ప్రవక్త చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత, లేకపోతే ప్రవక్త చనిపోయిన 300 సంవత్సరాల తర్వాత ఎవరెవరో రాసినటువంటి హదీస్ పుస్తకాలన్నీ
వాళ్ళ పేర్లు రాసుకొని ఆ సంవత్సరం రాసుకొని మేము వాళ్ళు చెప్తుంటే విన్నాము, వీళ్ళు చెప్తుంటే విన్నాము, వాళ్ళు ఉల్లేఖిస్తాం విన్నాము, వీళ్ళు ఉల్లేఖిస్తాం మేము విన్నామని చెప్పి ఏదేదో కట్ల వేల పుస్తకాలు రాసుకుంటే దానిని రక్షిస్తానని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడా కూడా చెప్పలేదు. ఖురాన్ని మాత్రమే మేము రక్షిస్తాము, దీనిని మాత్రమే మేము అవతరింపజేసాం, దీనిని మాత్రమే రక్షిస్తాము. ఇక్కడ ఉండేది ఒక పుస్తకమే. నిశ్చయంగా దీనిని మేమే అవతరింపజేసాము, దీనిని మేమే రక్షిస్తాము. ఈ ఖురాన్ని మేమే అవతరింపజేసి దీనిని మేమే రక్షిస్తాము అనేది ఇక్కడ వాక్యం. అంటే ఇక్కడ ఏంటంటే వేరే ఏమి పుస్తకాలు కూడా లేవు. దీనిని మాత్రమే అవతరింపజేసి అంటే దేవుడు పైనుంచి తన జ్ఞానంతో దేవుడు ఈ యొక్క గ్రంథాన్ని అవతరింపచేశాడు. దీనిని మాత్రమే దేవుడు రక్షిస్తాడు. అది దేవుని యొక్క బాధ్యత. ఇక్కడ స్పష్టంగా ఉంది. ఎక్కడ హదీసులు నమ్మాలని, ఎక్కడ 200 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి గ్రంథాన్ని నమ్మాలని ఎక్కడ ఉంది? 45వ అధ్యాయం 6వ వాక్యంలో అక్కడ అల్లా స్పష్టంగా ప్రవక్త తెలియజేస్తాడు. ఇవి అల్లా యొక్క వాక్యాలు. ఇవి అల్లా యొక్క వాక్యాలు. ఇవి ఉన్నట్టుగా మీకు మేము వినిపిస్తూ ఉన్నాము. ఇవి కాక ఇంకా ఏ విషయాల్ని వాళ్ళు నమ్ముతారంట అంటే వీళ్ళు ఎవరైతే ఈ ముంకరైన ఖురాన్లు మన గురించి చెప్తున్నారో, ఈ ఖురాన్ కాకుండా వాళ్ళకి ఇంకే విషయం కావాలంట అంటే ఖురానే సరిపోతుందిరా నాన్న, ఇదే నేను చెప్పేటటువంటి వాక్యాలు ఇవే అని స్పష్టంగా అక్కడ అల్లా చెప్పాడు. ఇవి కాక ఏ విషయాలు కావాలంట వాళ్ళకి? ఏ విషయాలు కావాలంట మీకు అంటే మీకు ఎవరో ప్రవక్త చనిపోయి 200 సంవత్సరాల తర్వాత దాంట్లో చేతపడు జరుగుతుంది, దాంట్లో దిష్టి జరుగుతుంది, ఉఫ్ అని ఊదుకుంటే పాము విషం అనేది వెళ్ళిపోతూ ఉంది, 4 ఖర్జూర పళ్ళు తింటే విషం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది, పొడుగు ప్యాంట్లు వేసుకోకూడదు, నిలబడుకొని ఒంటెలు పోసుకోకూడదు, వాచులు పెట్టుకోకూడదు, ఇవన్నీ వీటికి దేవుడికి ఏ సంబంధం? వీటి పేరుతో మాకు భయపిస్తారా మీరు? అంటే మీరు ఎవరు మమ్మల్ని భయపించేదానికి? మా కాడ గ్రంథం ఉంది, మీరు ఎవరు మమ్మల్ని భయపించేందుకు? అది కాకపోతే మీరు చెప్పేటటువంటి మాటలు కొందరు నమ్మినా వాళ్ళకి కొంచెం వచ్చేటటువంటి ప్రాబ్లం లేదు. ఒకటి నేను చెప్తాను చూడండి, కొందరు ఇస్లాంలోనే ఉంటారు, కొందరు వాళ్ళు చిన్నప్పటి నుంచి మనకి ముస్లిమ్స్గానే జన్మించుంటారు, పుట్టుంటారు. వాళ్ళు నమాజ్కి వెళ్ళినా, ఉపవాసాలు ఉన్నా, మీరు చెప్పినట్టు గడ్డం పెంచుకొని టోపీ పెట్టుకున్నా వాళ్ళకి ఏం కాదు. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఆ కమ్యూనిటీలో కొంచెం మంచి వాడరా అని చెప్పి చూస్తారు. కానీ ఇప్పుడు ఉదాహరణకి అదర్ కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు, ఏ హిందువులో క్రైస్తవులో, వీళ్ళు ఇస్లాం గురించి తెలుసుకుంటారు. వీళ్ళు ఒక్కసారిగా 5 పూటలు నమాజ్ చేయమంటే వీళ్ళు చేయలేరు, గడ్డం పెంచుకోలేరు, ఆ టోపీ పెట్టుకోలేరు. వీళ్ళు ఏంటంటే మంచితనంగా ఉంటారు. ఈ మంచితనంగా ఉండే వాళ్ళు ముస్లింలు కాదని నువ్వు ఎలా చెప్తావు? ఒక ఇస్లాంలోకి రావాలంటే నువ్వు ఒడుగులు చేయించుకోవాలా 35 సంవత్సరాల వయసులో అని చెప్తున్నారు కొందరు మసీదుల్లో. అతను 35 సంవత్సరాల వయసులో ఒడుగులు అంటే ఈ కత్నా చేయించుకుంటే ఎలా చేయించుకుంటాడు? అది మేజర్ సర్జరీ అనేది అవుతుంది. బ్లీడింగ్ ఎక్కువ అయిపోతే ప్రాణం కూడా పోతుంది. ఎందుకు చేయించుకోవాలి? అది చేయించుకుని అది ఖురాన్లో ఎక్కడ ఉంది? ఇటువంటి వాళ్ళకి ఎంతోమందికి ఇబ్బంది అని చెప్పి నేను చెప్తున్నాను. ఖురాన్లో అల్లా చెప్పేటటువంటి స్పష్టమైన విషయం ఏమిటి? ఎవరైనా సరే, అది యూదులైనా, క్రైస్తవులైనా, ఎవరైనా, ముస్లింలైనా, ఎవరైనా మంచి పనులు చేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వర్గానికి పోతారు అని ఉంది. అంటే ఇక్కడ మంచి పనులు చేసే ప్రతి ఒక్కరు స్వర్గానికి పోయేప్పుడు మంచి పనులు చేసిన అంటే హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, యూదులు అందరినీ ఒకే ఒక దేవుడు సృష్టించినప్పుడు మీరు ఎవరు వీళ్ళకి ఎన్ని హదీసుల పేరుతో ఆంక్షలు పెట్టి భయపించేందుకు? మంచి పనులు చేసే వాళ్ళు అందరూ స్వర్గానికి పోతానని చెప్పినప్పుడు మీరు ఇన్ని రకాల ఆంక్షలు పెట్టినప్పుడు వాళ్ళకి ఇబ్బంది. నేను అటువంటి వాళ్ళ కోసం నేను ఏంటంటే గొంతు చించుకొని నేను చెప్తున్నా, మీకు ఏం ప్రాబ్లం లేదు, మీకు ఎందుకు ప్రాబ్లం? మీరు హాయిగా నమాజులు చేసుకోండి, రంజాన్ నెలలో ఉపవాసం ఉండండి, హజ్జుకు పోండి, ఉమ్రాకు పోండి, మీకు వచ్చినటువంటి నో ప్రాబ్లం, మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఏమీ కూడా లేదు. కానీ కొందరు హిందువులు ఉండు, క్రైస్తవులుగా ఉండు, వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే నమాజుకు రాకపోతే నువ్వు స్వర్గానికి పోవు, నరకానికి వెళ్ళిపోతావు అని ఎప్పుడైతే చెప్పగానే వాళ్ళకి ఏంటంటే భయం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ భయం వల్ల వాళ్ళకి మళ్ళీ అనారోగ్య సమస్యలు అనేది వస్తాయన్నమాట. ఇటువంటి వాళ్ళ కోసం మంచిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఖురాన్లో అల్లా చెప్పేటటువంటి విషయం ఏంటంటే దేవుడు ఒకే ఒకడున్నాడు, ఆయన ఒక మంచి రాజ్యాన్ని స్థాపించుకోమని చెప్పాడు. ఏమిటి? మీరుండేటువంటి వాతావరణంలో వ్యభిచారం లేకుండా, దొంగతనం లేకుండా, మద్యం అనేది లేకుండా, కొలతల తునికల్లో మోసం అనేది లేకుండా మంచితనంగా బ్రతకండి, మంచి పనులు చేయండి, ఇతరులకు సహాయం అనేది చేయండి, అనాథలకి అన్నం అనేది పెట్టండి, ఇచ్చిన మాట అనేది నిలుపుకోండి. ఇది సదాచరణ. అంటే ఏ తూర్పు దిక్కుకో పడమర దిక్కుకో తిరగడం అనేది సదాచరణ కాదు. ఇది దేవుడు చెప్పేటటువంటి మాట. అంటే మంచి పనులు చేయడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా స్వర్గానికి పోవచ్చు. దేవుడు ఒకే ఒక దేవుడు చాలా సింపుల్గా ధర్మాన్ని పెట్టాడు. ఈ విషయాన్ని నేను చెప్తుంటే మీకు వచ్చిన బాధ ఏంటి? మీకు వచ్చిన బాధ ఏమిటి? నమాజ్ చేయండి, నో ప్రాబ్లం. హజ్జుకు పోండి, నో ప్రాబ్లం. ఉమ్రాకు పోండి, నో ప్రాబ్లం. 5 పూటల నమాజ్తో పాటు 30 రోజులు రంజాన్ నెలలో ఉపవాసాలు కూడా
ఉండండి, నో ప్రాబ్లం. శుక్రవారం రోజు నమాజ్కు పోండి, నో ప్రాబ్లం. చనిపోయిన తర్వాత జనాజా నమాజ్ చదవండి, నో ప్రాబ్లం. నమాజ్ అయిపోయిన తర్వాత దువా చదవండి, నో ప్రాబ్లం. పొట్టి ప్యాంట్లు వేసుకోండి, నో ప్రాబ్లం. నిలబడుకోకుండా మూత్రం పోయకుండా కూర్చొని మూత్రం పోయండి, నో ప్రాబ్లం. మీరు ఏదైనా చేసుకోండి. కానీ ఎవరైతే కొందరు నమ్మనని చెప్తున్నారో వాళ్ళని భయపించే హక్కు మీకు లేదు. అలా భయపించేటప్పుడు ఖురాన్లో ఇవన్నీ ఎక్కడున్నాయో నాకు చూపించండి. ఏదో ప్రవక్త చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత హదీస్లు ఎవరో మనుషులు రాసిన తర్వాత దాన్ని ప్రవక్త పేరు ఆపాదించి ఇది కూడా నమ్మాల్సిందే అని భయపించేందుకు నీకు ఖురాన్ అనేది హక్కు ఇచ్చిందా? దీనిని మాత్రమే రక్షిస్తాము, దీనిని మాత్రమే మేము రక్షిస్తాము, దీనిని మేము అవతరింపజేసాము, రక్షిస్తాము అని ఖురాన్లో అల్లాహ్ స్పష్టంగా చెప్పాడు. 39వ అధ్యాయం 23వ వాక్యంలో అక్కడ స్పష్టంగా ఉంది. ఇవి మాటి మాటికి పునరావృతం అనేది అవుతూ ఉంటాయి, ఒకదానికి ఒకటి సంబంధించినటువంటి వాక్యాలు. దీనిని దేవుడు అవతరింపజేశాడు. ఈ గ్రంథంలో మార్గం అనేది ఉంది. ఎవరైనా సరే ఈ గ్రంథం చదివిన వాళ్ళ రోమాలు అనేది ఇంకా పొడుచుకుంటే స్పష్టంగా దేవుడు చెప్పాడు. ఉండేది ఒకే ఒక గ్రంథం, దీనిని అవతరింపజేశాను. ఈ గ్రంథంలో మంచి విషయాలు, ఆలోచింపజేసేటటువంటి విషయాలు, ఒకదానికి సంబంధించినటువంటి ఇంకొక విషయాలు, ఆ ప్రవక్తల యొక్క చరిత్రలో మంచి పనులు అన్నీ కూడా పునరావృతం అనేది అవుతూ ఉంటాయి. జ్ఞానంతో, దేవుని యొక్క జ్ఞానంతో అవతరింపజేశాడు. ఉండేది ఒకే ఒక పుస్తకము, చేతులతో రాసినటువంటి పుస్తకాలని నమ్మొద్దు అని చెప్తున్నాడు. దీనిని మంచి కోసం ప్రజలకి తెలియచేయాలి. ప్రజలకి ఇస్లాం అంటే చాలా సులభము, చాలా ఈజీ అనేది నేను చెప్తూ ఉంటే నువ్వేదో మూఢనమ్మకాలని మీ అవసరాల కోసం మీరు పెట్టుకున్నారు. కాకపోతే మీకు నాకు నో ప్రాబ్లం. మీరు నమ్మడం వల్ల నాకు వచ్చిన ప్రాబ్లం లేదు, మీరు నమ్మడం పోవడం వల్ల నాకు వచ్చిన ప్రాబ్లం లేదు. ఇది కూడా ఏంటంటే ఖురాన్ చదివి నా యొక్క అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇది మిమ్మల్ని నమ్మమని నేను చెప్పాల, నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇది మీరు నమ్ముతారో నమ్మరో, మీరు ఏ జమాతులోకి పోతారో, మీరు ఎక్కడికి పోతారో నాకు అనవసరం. నాకు తెలిసినటువంటి విషయాన్ని, ఖురాన్లో ఉండేటటువంటి విషయాన్ని లోతుగా పరిశీలించి పరిశోధించి నేను మీకు చెప్తాను. అది మీరు నమ్మండి, నమ్మకుండా పోండి. అది ఈ చందాల గురించి తీస్తున్నాడు, చందాలు మీకే ఇచ్చేస్తా చెప్పే కదా, మీరు సంపాదించేది నాకు ఏంటి, నేను సంపాదించేది మీకే ఇచ్చేస్తా. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఈరోజు కైనా ఓకే, ఎవరు వస్తారో రండి. అది మీరేం పని చేస్తున్నారో, మీరు సంపాదించేదంతా నాకు ఏంటి, నేను చేసి నా అకౌంట్ నెంబర్ అదంతా ఇచ్చేస్తా. నేను చేసే వీడియోల ద్వారా ఎంత వస్తుందో అది మీకు ఇచ్చేస్తా. అది నేను మీలాగా ఏంటంటే దొంగ మాటలు చెప్పుకొని నాకు ఇది బాగలేదు, నాకు ఇది కావాలి, నాకు అది పోయింది, ఇది ఏదో ఒక మాటలు చెప్పి ఏడస్తా ఫోన్లు చేసి అవతలను బెదిరించి ఇవ్వకపోతే వాళ్ళని తిట్టి 100 రకాలుగా చేసి ఈ విధమైన నీచమైన చీప్ క్యారెక్టర్ నాది కాదు. మీరేంద్ర నాయన నా గురించి మాట్లాడి నాకు అసలు ఇప్పుడు కూడా అర్థం కాదు. మీకు నాకు అసలు పోలికేంది? చెప్పుకుంటే మీకే సిగ్గుపోదు. మీరేంద్ర నా గురించి మాట్లాడేది. దొంగ ఐడీలు పెట్టుకొని వచ్చేది మీరు, దొంగ ఐడీలు పెట్టుకొని దొంగ కామెంట్లు పెట్టేది మీరు. ఒరిజినల్గా ఫేస్ చూపిస్తున్నా, ఒరిజినల్గా ఫోన్ నెంబర్ అనేది ఇస్తున్నా, జెన్యూన్గా నీతి నిజాయితీగా ఖురాన్లో వాక్యాల నెంబర్తో సహా పెడుతున్నా. నేను చెప్తున్నా, అది నమ్మడం నమ్మకపోవడం అది మీ ఇష్టం. నాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే కొందరు ఎంతోమంది ఇస్లాం అంటే మంచి అభిప్రాయంతో కొందరు వస్తున్నారు. వాళ్ళని ఏంటంటే మళ్ళీ హదీసులను జోడించి 100 రకాల భయాలను పెట్టి మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే ఇస్లాంలోకి వచ్చారో అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ యొక్క కమ్యూనిటీలోకి వెళ్ళిపోవాలనే ప్రయత్నం అనేది మీరు చేస్తున్నారు. ఇది తప్పు. దేవుడు శిక్షకి గురి అవుతారు ఎట్లా చేసేవాళ్ళు. అది నాలాంటి వాళ్ళు ఉండాలి. నాలాంటి వాళ్ళు లేకపోతే ఏమిటి, నాలాంటి వాళ్ళు లేకపోతే మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది అయిపోతారు. నాలాంటి వాళ్ళు ఉండాలి. నేను వీడియోలు తీస్తానే ఉంటాను. మీలాంటి లుచ్చాలు ఎవరైనా సరే ఎన్ని నా గురించి నిందలు చేసినా, ఎన్ని రకాలుగా మీరు ఏమి చెప్పినా, నా మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నా, ఎన్ని చాడీలు చెప్పినా, ఎన్ని మసీదులు నా గురించి తప్పుడు భయాలు పెట్టించినా, ఏం చేసినా చెప్పేదే. ఎన్ని చేసుకుంటారో చేసుకోండి. అది ప్రజలారా, మీరు ఎంతోమంది మంచి వాళ్ళు కూడా ఈ వీడియోస్ వస్తున్నారు. మీకు నేను చెప్పేది కూడా ఏంటంటే, ఎవరైనా నా గురించి చెప్పినప్పుడు నేను చెప్పేది ఖురాన్లో ఉందా లేదా అంతవరకే మీరు చూడండి. నా పర్సనల్ విషయాలు, ఏ విషయాలు మనం ఏం పర్సనల్గా చెప్పే కదా, ఏ విషయాలు చేయను, నేనేం దొంగతనం చేయను, నేనేం ముందు తాగను, నేనేం సిగరెట్ తాగను, నేనేం ఎంతంత తినేసి ఎంతంత నేనేం బలిసిపోయేలాగా నేనేం తిన్నా, నాకేం లేదు. ఒకవేళ ఎవరైనా మీకు నా గురించి లేనటువంటి విషయం ఉన్నట్టుగా చాడీలు చెప్పినా, అతను ఖురాన్లో విషయం మాకు చూపిస్తున్నాడండి, అది ఖురాన్లో ఉందా లేదా అది మాకు చాలు, అతను ఎట్లాగైతే మాకు ఎందుకని చెప్పేయండి. అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఏముండదు. అది ఖురాన్లో ఉండే విషయం. ఖురాన్ అంటే దేవుడు అవతరింపజేసింది మేము చదువుతున్నాం, అంతే చాలు. అది నా పర్సనల్గా ఏం కాదు. అది ఇది మీరందరూ కూడా తెలుసుకోండి. ఇది మీరందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశం నేను చెప్పాను. 2 ప్రశ్నలు అడిగాడు. ముంకరీన్ హదీస్ అంటే ముంకరీన్ హదీస్ చెప్పాను కదా, తిరస్కరించి హదీసులు వాళ్ళు ఖురాన్ వాళ్ళు ఖురాన్ని తిరస్కరించిన వాళ్ళు. అది హదీసును నమ్మాలి అనే విధంగా ఖురాన్లో ఎక్కడా లేదు.
కానీ ఖురానే నమ్మాలని ఖురాన్లో ఎన్నో దగ్గర ఉన్నాయి. ఇది దేవుడు అవతరింపజేసింది కాబట్టి ఇది చాలా మంచి బుక్ అండి. ఇది మీరు అనుకున్నంత ఏమీ కాదు. ప్రతి ఒక్కరు కూడా మీకు అర్థమయ్యే భాషలో మీరు చదవండి. మంచి బుక్ ఇది, మంచి బుక్కు ఇన్నిసార్లు చెప్పమన్నా చెప్తా. ఇది ఎంతోమంది జీవితాలని బాగుపరిచింది, దొంగల జీవితాలని నాశనం చేసినటువంటి పుస్తకం ఇది. మూఢనమ్మకాలు చేసుకునేటటువంటి వాళ్ళు, దొంగ మాటలు చెప్పి డబ్బులు సంపాదించుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ పుస్తకం ద్వారా నాశనం అయిపోయారు. మంచితనంగా ఎవరైతే ఉన్నారో, మంచి మనస్తత్వంతో ఎవరైతే ఉన్నారో, సమాజంలో మంచిని పెంచాలి అనేటటువంటి విధంగా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ ఆత్మ సంతృప్తినిచ్చేటటువంటి గ్రంథము, మరియు వాళ్ళ నిజ జీవితంలో మంచి మార్గాన్ని చూపించేటటువంటి గ్రంథము. అంటే మానసికంగా, శారీరకంగా మంచిగా ఉంచేటటువంటి గ్రంథము. ఈ గ్రంథాన్ని ఎవరు పట్టుకున్నా సరే మీ మీద కూడా వ్యతిరేకత అనేది వచ్చేలాగా వాళ్ళు మాట్లాడతారు. అందుకోసం అంటే దొంగలతో మనకి వద్దు, మనకి మంచి వాళ్ళతో మనకు చాలు. ఇది గుర్తుపెట్టుకొని ఇది మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని ఇగో చెప్పాను కదా. నాకు కాలు బల్ల నిలబడలేకపోయినా కూర్చొని ఇదంతా కూడా ఓపికగా మీకోసం నేను చెప్పాను. ఇంకా చెప్పమంటే ఇంకొక 2-3 గంటలు నేను మాట్లాడతా. 2-3 గంటలు మాట్లాడితే ఇక్కడ మనకు వీడియో రికార్డ్ అయ్యేటటువంటిది ఛార్జింగ్ అనేది అయిపోతుంది. మీకు కూడా టైం అనేది ఉండదు, అంత టైం అనేది కూడా మీకు ఉండదు. అందుకోసం ఏంటంటే చాలు, ఇంతవరకు చాలు. ఈసారి ఇక్కడ నుంచి మీకోసం నేను ఏం చేస్తానంటే ఎక్కువ ఈ ఖురాన్ సిరీస్ అనేటటువంటి ఒక చేస్తా వీడియోలు. ఈ ఖురాన్లో విషయాలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీకు చెప్పాల్సినటువంటి, ఇంకా వివరంగా ప్రతి వాక్యానికి వివరంగా కూడా తీసి నేను మీకు చెప్తాను. మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు చనిపోతామో అది మనకు తెలియదు. మనం ఉన్నంతలోనే మంచి వీడియోస్, మంచి కంటెంట్ మీకు ఇచ్చేసి పోతాను నేను. అది దాని వరకు నేను నమ్మకం అనేది నేను మీకు ఇవ్వగలుగుతాను. అది ఎవరు ఏం చెప్పినా షరీఫ్తో మాకు కుదిరే. షరీఫ్ ఖురాన్లో వాక్యాలు చెప్తుండే కదా, ఆ వాక్యాలు మేము పరిశీలించుకుంటాం. దాంట్లో అది నిజమైతే మేము నమ్ముతాం, లేకపోతే మేము నమ్మం అని చెప్పి అంతే సింపుల్. ఆడికి ఏమీ ఉంది, అయిపోద్ది. అది ఓకేనా? మీకు అర్థమైంది కదా. చందాలు తీసుకునే వాళ్ళు ఎవరో, దొంగలు ఎవరో, ముంకరీన్ హదీస్ ఎవరో, ముంకరీన్ ఖురాన్ ఎవరో. అది హదీస్ని నమ్మాలని నేను లేదు, కానీ ఖురాన్ని నమ్మాలని మాత్రం ఉంది. అది ఖురాన్లో ఉండేది మంచి విషయం. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటూ, మీకు కూడా ఇస్లాంకు సంబంధించిన ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8185038386 ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపించండి. మీకు తప్పకుండా సమాధానం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి.